అందరికీ నమస్కారం. మార్తి వండర్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక స్నాక్ ఐటమ్ అటుకులు ఉప్మా చేసినాము. అది ఎట్లా చేసినది చూసేయాలి. ఒక హాఫ్ కేజీ అటుకులు తీసుకొని కొద్దిగా వాటర్లో వేసి నానబెట్టేసిన. ఒక 2-3 మినిట్స్ పెడితే సరిపోతుంది, ఎక్కువ మెత్తగా కావద్దు. దాని తర్వాత ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, ఒక 10 పచ్చిమిర్చి, మీ రుచి సరిపడంత, కొద్దిగా కరివేపాకు, అవన్నీ తీసేసుకున్నా. ఇంకా ఫ్రై ప్యాన్ పెట్టేసుకున్న. ఫ్రై ప్యాన్లో కర్రీ స్పూన్తో ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసిన. కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత ఒక పిడికెడు పల్లీలు, ఇంకా పల్లీలు కొంచెం ఒక నిమిషం తర్వాత ఆవాలు, జీలకర్ర 2 వేసేసిన. అని మీరు రుచి సరిపడా వేసుకోండి. దాని తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ, దాని తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చి, ఇంకా మిర్చి పౌడర్ ఏముండదు కదా, పచ్చిమిర్చితో బాగుంటుంది. దాని తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూను పసుపు వేసి కలిపేసి ఒక్క నిమిషం తర్వాత తగినంత ఉప్పు, రుచి సరిపోయేంత ఒక స్పూన్ వేసిన. కొంచెం ఒక నిమిషం తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసిన తర్వాత ఒక నిమిషం ఆపి కొద్దిగా వేగిన తర్వాత అటుకులు వేసిన. ఆ మధ్య స్కిప్ అయింది. ఒక్క నిమిషం ఆగి కలిపేయాలి. కలిపేసి అటుకులు వేసి కలిపేస్తే మన అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. ఎట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ మేము చేసిన అటుకుల ఉప్మా? ఒకసారి కామెంట్ చేయండి. వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేసి మీతో షేర్ చేయండి. పూర్తి వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరొక్క మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.